హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, కోయంబత్తూరులో ఉన్న సద్గురు గారి ఆశ్రమం పైన 150 మంది పోలీసులు దాడి చేశారు సార్. అంటే ఒక ప్రొఫెసర్ తన ఇద్దరు కూతుళ్ళని బ్రెయిన్ వాష్ చేసేసి సద్గురు అక్కడే ఉంచేసుకున్నాడు ఆశ్రమంలో అని చెప్పేసి హైకోర్టులో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు వచ్చి అక్కడ దాడి చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి, అక్కడ ఉన్న అక్రమాలన్నీ కూడా తెలిసిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ కేసు ఏంటి, ఆ ప్రొఫెసర్ ఎవరు, వాళ్ళిద్దరు కూతుళ్ళకి ఏం జరిగింది, మరి ఆ సద్గురు ఆశ్రమంకి వెళ్ళిన పోలీసులకు ఎటువంటి నిజాలు బయటపడ్డాయంటారు సార్? నిన్న సద్గురు ఆశ్రమం మీద ఒక సద్గురు ఆశ్రమం అంటే ఈషా ఫౌండేషన్ అంటారు. అది కోయంబత్తూరు రూరల్ డిస్టిక్లో తొండముతూర్ అనే ఒక గ్రామంలో ఉంటుంది. వెల్లంగిరి హిల్స్ అంటారు. ఈ వెల్లంగిరి కొండలు దట్టమైన అడవులో అది ఉంటుంది అన్నమాట. ఆశ్రమం దాదాపు 150 ఎకరాల ఆశ్రమం. సో కొన్ని వేల మంది అక్కడ ఉంటారు. వాలంటీర్లు మాత్రమే 1500 మంది వాలంటీర్లు అక్కడ పనిచేస్తున్నారని చెప్తారు. సో ఆ ఆశ్రమం మీదకి నిన్న రూరల్ ఎస్పీ, కోయంబత్తూరు రూరల్ డిస్ట్రిక్ట్ ఎస్పీ కార్తికేయన్ ఆధ్వర్యంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షను, ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మొత్తం 150 మంది అధికారులు ఆశ్రమంకి వెళ్ళి కొన్ని గంటల పాటు కంప్లీట్గా వాలంటీర్లతో, విజిటర్స్తో, అక్కడున్న అందరితో మాట్లాడారు, విచారించారు. ఏమేమి కేసులు ఉన్నాయి ఏంటి అవన్నీ చేశారు. ఎందుకు వీళ్ళు వెళ్ళారు, సడన్గా దీని మీద తమిళ మీడియా అంతా కూడా విపరీతంగా హైప్ చేస్తుంది. ఆయన అనేక అవకతవకలు బయటపడ్డాయని చెప్పి కొన్ని రాస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు 150 మంది అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, దీంట్లో డిఎస్పీల స్థాయిలో చాలామంది ఉన్నారు, ఎందుకు ఈ స్థాయిలో వెళ్ళారంటే దీని బ్యాక్గ్రౌండ్ ముందు మనకు అర్థం కావాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రొఫెసర్ కామరాజ్, ఆయన మన కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యారు. ఈ కామరాజ్ దంపతులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిజానికి ఇది ఇప్పటి కేసు కాదు, 10 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది. సో ఇప్పుడు విచారణకు వచ్చింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం, జస్టిస్ సువిజ్ఞానం, వీళ్ళిద్దరు బెంచ్కి, అది డివిజన్ బెంచ్కి వచ్చింది. వీళ్ళిద్దరూ దాన్ని విచారిస్తున్నారు. ఈ ప్రొఫెసరు కార్తికేయన్ చెప్పింది ఏమంటే తనకి 2 కూతుర్లుని, ఒక పెద్దమ్మాయి పేరు గీతా కామరాజ్, ఆమెకి 42 ఏళ్ళు, లతా కామరాజ్ చిన్నమ్మాయి, ఆమెకి 39 ఏళ్ళు. వీళ్ళిద్దరు కూడా హయ్యర్ స్టడీస్ లండన్లో చదువుకున్నారు. పెద్దమ్మాయి గీతా కామరాజ్ పీజీ మెకానాట్రిక్స్ అని చేసింది. మెకానాట్రిక్స్ అంటే ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అన్నమాట. ఇది అందులో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేరు అన్నీ కలిసి ఉంటాయన్నమాట. అది చదివి ఆమె జాబ్ చేస్తూ ఉంది. చిన్నమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉంది. పెద్దమ్మాయి 2008లో డైవర్స్ తీసుకునింది. దాని తర్వాత ఈ ఆశ్రమానికి, ఎందుకంటే వీళ్ళది కూడా కోయంబత్తూరు దగ్గరే, వీళ్ళ ఆశ్రమానికి విజిట్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళు, పెద్దమ్మాయి చెల్లెలు ఇద్దరు కలిసి. మెల్లమెల్లగా అక్కడే జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఈయన ఆశ్రమంలో కొంత ఫుడ్ అండ్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ కాగ్నిటివ్ పవర్స్ని డల్ అయ్యే విధంగా చేశారు సిస్టమేటిక్గా. దాని తర్వాత బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళిద్దరికి గుండ్లు కొట్టించేసి, పెద్దమ్మాయికేమో మామత్ అని, చిన్నమ్మాయికేమో మామాయ అని ఇద్దరికి పేర్లు కూడా మార్చేశారు. మామతి, మామాయ అని పేర్లు మార్చేసి వాళ్ళిద్దరిని సన్యాసినులుగా చేసి అక్కడే పెట్టుకొని వాళ్ళ దగ్గర సేవలు చేయించుకుంటా ఉన్నాడు ఈయన. దీనివల్ల మా జీవితం నరకంగా మారిపోయింది. ఎందుకంటే మమ్మల్ని పెద్దవాళ్ళు అయిపోయినాక ఇప్పుడు ఎవరు చూసుకునే పరిస్థితి లేదు. నన్ను, నా భార్యను, నాకున్న 2 కూతురు మేము ఎంతో కష్టపడి పెంచి వాళ్ళ మీద ఎంతో ఇన్వెస్ట్ చేసి వాళ్ళని చదివించి ఇచ్చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి సన్యాసంలాగా వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి ప్రధాన కారణం ఆయన బుద్ధి చెప్పాల్సింది పోయి మమ్మల్ని కూడా రానియకుండా, మేము అనేకసార్లు మా బిడ్డల్ని కలిసి మాట్లాడదామని వెళ్తే మమ్మల్ని రానివ్వలేదు లోపలికి. సో వాళ్ళతో ఫోన్ చేయాలన్నా కూడా మేము ఎప్పుడు కలవడానికి కానీ ఫోన్ చేయడానికి కానీ అలౌ చేయట్లేదు. ఒక రకంగా వాళ్ళని నిర్బంధంలో ఉంచారు అనేది ఈయన మొరపెట్టుకున్నాడు కోర్టుతో. దీంతో కోర్టు అనేక ప్రశ్నల్ని ఇటు ఈషా ఫౌండేషన్కి సంబంధించిన లాయర్ రాజేంద్ర కుమార్ని అనేక ప్రశ్నల్ని అడిగింది. ఆయనేమో ఆయనకు కూడా కూతురుంది. ఈయన పేరు జగ్గి వాసుదేవన్. బేసిక్గా జగ్గి వాసుదేవన్, జగదీష్ వాసుదేవన్, వీళ్ళ నాన్న పేరు వాసుదేవన్. యాక్చువల్గా వీళ్ళది తెలుగు కుటుంబం.
ఎవరిది, సద్గురుది, తెలుగు కుటుంబం. మైసూర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళ నాన్న డాక్టరు, వీళ్ళ నాన్న సుశీల వీళ్ళ అమ్మ పేరు, వీళ్ళ నాన్న డాక్టర్ వాసుదేవ్. ఇద్దరు మైసూర్లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ. సో ఈయన చిన్నప్పటి నుంచి కొంత ఆధ్యాత్మిక భావాలు ఉండడం అవన్నీ ఉంది. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. దాని తర్వాత అక్కడ ఒక యోగా గురువు రాఘవేంద్ర ఎవరో పేరు ఉంది, ఆ యోగా గురువు దగ్గర చేరి ఆయన స్థాపించిన 92లో ఆయన ఈషా ఫౌండేషన్ అని స్థాపించి ఈయన అక్కడికి పంపిస్తే ఈయన ఆశ్రమాన్ని తన పరం చేసుకొని తను నడుపుతున్నాడు అప్పటి నుంచి. సో ఆయనకి భార్య ఉంది, విజయలక్ష్మి, విజయ్ అని పిలుస్తారామని. ఆమె 97లో చనిపోయింది. అప్పుడు ఆమె మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు వాళ్ళ నాన్న, ఆ విజయలక్ష్మి వాళ్ళ నాన్న మైసూరు నుంచి నేను వస్తున్నాను, ఆమె బాడీని ఖననం కానీ దహనం కానీ చేయకండి నేను వచ్చేవరకు అని చెప్తే ఆయన రాకముందే వీళ్ళు కావాలని చేసేసారని ఆయన పోలీస్ కేసు పెట్టాడు. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో ఈయన దగ్గర బాధలు పడుతుంది, వేరే వాళ్ళ బంధువులకు కూడా చెప్పింది, ఇలాగనే కంప్లైంట్ అయింది. దాని తర్వాత అదేమీ తేలలేదు. ఈయనేమో ఆమె మహాసమాధి అయిందని ప్రకటించాడు. సో అక్కడ ఒక గొడవ అయింది. అలాగే ఈయన అక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అది రక్షిత ఇది అనమాట. సో అక్కడ తీసుకెళ్ళి ఈయన 150 ఎకరాలు కట్టి దాన్ని అభయారణ్యాన్ని డిస్టర్బ్ చేశాడు. ఏ రూల్స్ పాటించలేదు. అక్కడ కాంక్రీట్ కట్టడాలు కట్టకూడదని ఉన్నా కూడా ఈయన అనుమతులు లేకుండా కట్టేశాడనేది ఇంకొక విమర్శ ఉంది. ఇలాగా రకరకాల విమర్శలతో ఈయన మీద ఉన్నాయి. అట్లాగే గతంలో ఒక 6 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది. కోర్టుకు కూడా అప్పుడు చెప్పారు 2016లో. అట్లాగే 46 ఏళ్ల గణేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళ ఆశ్రమంలో మిస్ అయ్యాడని వాళ్ళ ఫ్రెండ్ తిరుమల అనే వ్యక్తి 2023లో హైకోర్టులో కూడా రిట్ చేశాడు. సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టరు 12 మంది ఆదివాసీ అమ్మాయిలని లైంగికంగా వేధించాడని ఆయన మీద పోక్సో కేసు కూడా పెట్టారు. అట్లాగే ఇంకా చాలా విమర్శలు ఉన్నాయి. ఈయన మూఢనమ్మకాలని ప్రమోట్ చేస్తుంటాడని, మహిళా హక్కులకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడని, అన్సైంటిఫిక్ విషయాలు మాట్లాడుతుంటాడని, ఇలాగా రకరకాల విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఈ స్కేల్లో ఒక ఆశ్రమం పెట్టి ఈ స్కేల్లో పాన్ ఇండియా స్కేల్లో ఆయన అందరితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విమర్శలు, కేసులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా ఇప్పుడు మనం ఒక 100 మంది పనిచేసిన చోట ఏదో ఒక రకమైన గొడవలు రావచ్చు. అయితే ఇవన్నీ ఇప్పటికైతే ఏమీ ప్రూవ్ కాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేసు వచ్చింది. దీంతో శివజ్ఞానం కానీ ఈయన జస్టిస్ సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా ఏం ప్రశ్నించారంటే ఆయన కూతురికి మాత్రం పెళ్లి చేసి సెటిల్ చేశాడు. ఎందుకంటే మన జగ్గి వాసుదేవన్ కూతురు మ్యారీడ్ అనమాట అమ్మాయి. ఆమె ఏదో సమ్ డ్యాన్సర్ కూడా. సో మ్యారీడ్, సెటిల్డ్ వాళ్ళు. అప్పుడప్పుడు కూతురు కూడా కలుస్తూ ఉంటుంది. సో ఆయన కూతుర్ని చేస్తే వేరే వాళ్ళని సన్యాసులుగా ఎందుకు మార్చాడు అనేది ఒక ప్రశ్న అడిగారు జడ్జెస్. రెండో ప్రశ్న వాళ్ళని అడిగారు, వాళ్ళని కూడా పిలిపించారు. వాళ్ళు కూడా కోర్టులో వచ్చి మా అంతటా మేమే వెళ్ళాము, మమ్మల్ని సద్గురు బ్రెయిన్ వాష్ ఏం చేయలేదు, వాలంటీర్గా మేమే వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, హైఫై ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ వీడియో కూడా నేను చూశాను. వాళ్ళు నీట్గా చెప్తున్నారు, ఇది మాకు ఇది నచ్చింది, ఇక్కడ మాకు ఒక ఎన్లైటన్మెంట్ ఇచ్చాడు సద్గురు, మాకు బాగుంది, అప్పటి నుంచి మేము హాయిగా ఉన్నాము. ఇక్కడ 1500 మంది మొత్తం ఉంటే అందులో 200 మంది బ్రహ్మచారులు ఉన్నారు, 640 మంది పెళ్ళిళ్ళు చేసుకున్న కపుల్స్ ఉన్నారు. ఇక్కడ అందరూ బ్రహ్మచారులుగా ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇష్టం ఉంటే బ్రహ్మచారిగా ఉండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా ఉండొచ్చు, మీ ఇష్టం అనే విధంగానే అక్కడ ఉంటుంది తప్ప ఫోర్స్ అనేది ఏదీ లేదు. ఇక్కడ కంప్లీట్ మాకు ఫ్రీడమ్ ఉందనేది వాళ్ళిద్దరూ కోర్టుకి కూడా చెప్పారు. అయితే కోర్టు ఒక మాట వాళ్ళని అడిగింది, కాదమ్మా మంచిదే మీరు స్పిరిచువలిజంలోకి వెళ్ళారు, బాగానే ఉంది, కానీ మీ అమ్మ నాన్న మీద కనీసం గౌరవంగా కూడా మీరు సంబోధించట్లేదు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు మీ అమ్మ నాన్న గురించి. ఏ స్పిరిచువలిజం చెప్పింది తల్లిదండ్రులని ఇలా మాట్లాడాలని, తల్లిదండ్రులని చూసుకోవద్దని ఏ స్పిరిచువలిజం చెప్పింది? అన్నిటికంటే ఇంపార్టెంట్, మిమ్మల్ని కష్టపడి కని పెంచి చదివించి ఈ స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రులని వదిలేసి మీరు పోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా, మీ గురువు అనుకుంటున్నాడా అనేది కూడా కోర్టు అడిగింది. సో ఇంతతో కోర్టు వదలదలుచుకోలేదు. అసలు కంప్లీట్గా ఆశ్రమం మీద వచ్చిన కేసులు ఏమేమి ఉన్నాయి, స్టేటస్ రిపోర్టు మాకు సబ్మిట్ చేయండి, అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి
మొత్తం ఇప్పటివరకు ఏమేమి కేసులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి అని కోర్టు అడిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమి అఫిషియల్గా నివేదిక ఏమి ఇంకా కోర్టుకు రాలేదు. కాబట్టి కోర్టుకు రాకుండా ఉన్నంతవరకు ఇవన్నీ ఆరోపణలుగానే ఉంటాయి తప్ప జగ్గి వాసుదేవన్ మీద ఎటువంటి ఇప్పటివరకు క్రైమ్ కేసు ఒకే కేసు ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఆశ్రమ నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే ఈయన మీద ఒక క్రిమినల్ కేసు ఉంది, ఒక కేసు స్టే ఉంది, అంత తప్ప ఇంకేం లేదని చెప్తున్నారు. కానీ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ మల్టీ మన డిపార్ట్మెంటల్ కమిటీ, ఈ కమిటీ ఇప్పుడు కోర్టుకి స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. రేపు మళ్ళీ వాయిదా ఉంది. రేపు ఆ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం ఆశ్రమం మీద ఏమేమి ఫిర్యాదులు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అనేది కోర్టు పరిశీలిస్తుంది. వీళ్ళిద్దరి మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరేమో మేము వాలంటీర్గా చేరాము, అడల్ట్స్. ఇప్పుడు నేను నక్సలైట్ మూవ్మెంట్లోకి వెళ్ళాను, అది మరి మా అమ్మ నాన్నకి ఖచ్చితంగా ఇబ్బంది అయింది. మరి నాకు కూడా ఇలాగే చెప్పచ్చు కదా. అలాగా రకరకాల ఉద్యమాల్లో రకరకాలుగా వెళ్తారు. ఈవెన్ అన్ని మతాల్లో ఉంటుంది ఇది. క్రిస్టియానిటీలో ఉంటుంది, బుద్ధిజంలో ఉంటుంది, ఈవెన్ బ్రహ్మకుమారీలు కూడా అట్లాగే వెళ్ళిపోతారు. సో పిల్లల్ని తీసుకెళ్తే రాంగ్ అని ఒక మెచ్యూరిటీ ఉండి తీసుకెళ్తే రాంగ్ కాదు నిజానికి. బట్ బ్రెయిన్ వాష్ అంటున్నారు. బ్రెయిన్ వాష్ లేకుండా ఏ ఉద్యమం ఉండదు. నక్సలైట్లు కూడా బ్రెయిన్ వాష్ చేసే ఏజ్ గ్రూప్ యంగ్ బ్యాచ్ని తీసుకెళ్తారు. ఉద్యమం అని చరిత్ర మీ మీద, ఈ బుద్ధస్కంధాల మీద ఈ కర్తవ్యం ఉంచిందని ఇలాగా మేమంతా కూడా బోధించాం. అది కూడా ఒక రకం బ్రెయిన్ వాషే కదా. మీరు ఉద్యమాలకు వస్తే రండి, లేకపోతే మీరు బయట మీ ఇష్టం వచ్చినట్టు ఉండనని చెప్పం కదా. ఉద్యమాల్లోకి రావాలనే కదా వాళ్ళని చెప్తాము. కాబట్టి బ్రెయిన్ వాష్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. ఆయన కూడా అది మాట్లాడతాడు కదా. ఒక ఆశ్రమం అన్నాక ఆశ్రమంలో వాలంటీర్లు